హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేఖన్ దై కూడా చేస్తున్నాను. చూడండి, మినపప్పు మార్నింగ్ నానేసుకున్నాను, ఇప్పుడు రుబ్బుకుంటున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న మోతాదులో రావాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఒక బౌల్ వేసుకున్న, ఒక చెంచా సాల్ట్, జీలకర్ర, ఓమ అన్నీ కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఒక కడాయి పెట్టి కడాయి నిండా ఆయిల్ వేసుకోండి. పొంగిపోయేటట్టు కాదు, వడ మునిగేటట్టు వడ అట్లా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం మీకు నచ్చిన మోడల్ వేసుకోవచ్చు. వడానే రావాలని అవసరం లేదు. నేను 3/4 కిలో పెరుగు తీసుకొని వచ్చిన, తాజా పెరుగు, కారం, ఒక చెంచా ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొంచెం అల్లం, కొంచెం ఇంగువ వేసి కలిపి చిక్కగా కలిపి పక్క పెట్టుకోండి. మనం వడాలు వేసిన నూనెలా మంచిగా అవుతున్నాయి చూడండి ఎర్రగా. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా అవ్వగానే మనం వీటిని మునిగే అన్ని నీళ్ళు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకోండి. వడాలు తీసి కొంచెం నూనె వేయిందాక జన్ని బుట్టలు వేసుకోండి. ఇప్పుడు ఏమంటే వాటర్లో ఒక 5 నిమిషాలు ఉంచండి మునిగేటట్టు. ఒక 5 నిమిషాలు చాలు. ఇలా 5 నిమిషాలు అయిపోయింది. మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంది, ఆ పెరుగులో ఇట్లా పిండి అందులో వేసుకోండి. అందులో కూడా ఒక 10-20 నిమిషాలు నానితే మంచిగా జ్యూసీగా బాగుంటుంది వడ. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్. నేను ఎల్లిపాయని మనం క్యారెట్ తురుముతాం, అట్లా తురిమిన జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి తాలింపు వేసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర, వెల్లిపాయ తురిమి పెట్టుకున్నాం, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఒక 2 నిమిషాలు మగ్గినాక కరివేపాకు వేయండి. తాజాగా ఉంది చూడండి కరివేపాకు. పక్క అయిపోయాక కొంచెం పసుపు వేసి పక్క పెట్టుకోండి తాలింపుని. ఇప్పుడు పసుపు వేసి కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని మన దహి వడలో కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా దహి వడ ఆ మిక్సర్లో వేసేయండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. అన్నీ ఒక్క రౌండ్ చిన్నగా కలుపుకోండి, పగిలిపోతాయి నీట్గా. వడ మునుగుతుంది. ఆ దహి అంతా పీల్చుకుంటుంది బోండాకి ఒక 10 నిమిషాల్లో. ఇప్పుడు ఒక బౌల్ సర్వ్ చేసుకొని చూడండి. అది నిండుగా పోసిన నాకు కట్ చేయడం రావట్లేదు, పక్కకు కట్ చేస్తున్నా చూడండి. జ్యూసీగా దహి బోండా ఎంత బాగుందో. దహి వడ మన ఇష్టం, మన లాంగ్వేజ్. దహి వడ చూడండి ఫ్రెండ్స్, జ్యూసీగా తినండి. మీరు తయారు చేయండి, నాకు కామెంట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.